అయ్యా నా తండ్రి నాయన ఏ విధమైనటువంటి అరామరిక లేకుండా ప్రభా వారి హృదయంలో నా తండ్రి మీ మాటలను స్వీకరించి ఆ ప్రకారంగా బ్రతికి మరి రాత్రికాల సమయంలో తండ్రి వారి ఆలోచన చేసుకొని అవును నిజమే కదా అని నా తండ్రి ఒక నిర్ణయానికి వచ్చి వారి యొక్క హృదయంతో వారి ఆత్మతో వారే మాట్లాడుకొని మీ మాటల సేవలో వారు కూడా సహకారులుగా సహజీవనాన్ని సాగించే ధన్యతను నాతో పాటు మాతో పాటు వారందరికీ కలిగించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమేన్. ఒక సాంగ్ పాడుతున్నాం చివరి మాట. ప్రేమలో చాలా టాలెంట్ ఉంటుంది దొరికేస్తున్నారు సంఘాలు. అంటే స్త్రీ మౌనం అన్నాడు అంతే, ఎందుకు మౌనం ఉండాలి అని చెప్పడం. అపోస్తుల విధానంలో వాళ్ళ ఆలోచనలో పౌలు గారు కొరింథీ సంఘం రాస్తున్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ వేరు, ఆ పద్ధతి వేరు, అందుకనే అక్కడ అలా చెప్పాడు, మరి అక్కడ చెప్పలా. కనుక స్త్రీ మౌనం కాదు. 68 కీర్తనలు చూసుకుంటే ప్రభు సెలవిచ్చున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేనిని? రాజ్య సువార్తనం. ఒక సాంగ్ వేసుకున్నావా? ఓకే, నేను రాసిన పాట ప్రపంచానికి యూట్యూబ్ చాలా వేగవంతం చేశాం. ఇప్పుడు మాట్లాడితే ఇంకో గంట వెళ్ళిపోతుంది ప్రపంచానికి అంతే. ఎంతమంది 2 minutes పెట్టింది, ఇప్పుడు 1 hour. రాత్రి విషయం సాధించాం గట్టి ముందు కూర్చొని ఏం చేసినా దేవుడి కొరకే మరొక పాటని క్రైస్తవ గిఫ్ట్గా ఇస్తున్నాను. నేను రాసిన పాటలో ఒక పాట విశ్వాసం అన్నది కొంచెం నిజంగా సంపదపడుతున్నాం మనం. సంగీతం అదే మనకే చూసుకుంటున్నాను మాస్టర్. Let's
మనకు ప్రభువు ఎందుకు ముందే ఇచ్చిన జగర్యా ఎవరు మీరు కనుక రాబోతున్న ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో పిల్లలు ఆసక్తి పెట్టి చెప్తున్నా కదా 45 మినిట్స్ ఇస్తున్నా టైం కదా ప్రపంచానికి వెళ్ళిపోవాలన్నా సిద్ధపడండి పిల్లలు చేద్దాం మరి ఆదివారం కూడా దీనికి లింకపుగా